దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ క్షేమమేనా, బాగున్నారా? ఏట నవ్వు అబ్బా, ఆహా. దేవుని మనిషి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని బిడ్డలంటే, దేవుని వాక్యం అంటే అంత ఉత్సాహం ఉండాలా? అది అలాగే ఉండాలి సహోదరులారా. ఇదిగో దేవుని మనసాన్ని ఎలా తీసుకుని వచ్చాడో చూద్దాం. దేవుని మనసును తీసుకొని వచ్చేటప్పుడు ఉపదేశం కళ్ళంలో ఉన్నప్పుడు ఆ కలంలో నుంచి దేవుని మనసాన్ని దావీదు పొలంలోనికి, సీయోనులోనికి, యెరూషలేములోనికి తీసుకుని వచ్చేటప్పుడు ఎలా మోసుకొని వస్తున్నాడంటే, యెహోవా మనసును మోయేవారు 6 అడుగులు సాగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. 6 అడుగులకే, 6 అడుగులు దేవుని మనసము ఇక్కడి నుంచి 6 అడుగులు వెళ్ళింది. 6 అడుగుల్లోనే ఒక ఎద్దు, ఒక కొవ్విన దూడ బలివ్వాలి. అక్కడ కళ్ళం దగ్గర నుంచి మరి దావీదు పొలంకి వెళ్ళేసరికి ఎన్ని దూడలు, ఎన్ని ఎడ్లు? 6 అడుగులకు ఒక ఎద్దు, 6 అడుగులకి ఒక ఎద్దు, ఒక కొవ్విన దూడ, 2 వధించబడాలి. మరి దావీదు ఏం చేస్తున్నాడంటే, నారతో నేయబడిన ఏఫోదును ధరించి, ఏఫోదును ఒకటి తయారు చేయించాడు. నారతో నేయబడింది అంటే గోనె బట్ట లాంటిది. అది ఆయన ఒక సెపరేట్ ఒక డ్రెస్. అది అంటే ఆ డ్రెస్ వేసుకున్నాడు ఆయన. ఎందుకంటే దావీదు 2 అంచెల ఖడ్గం, ఆయన ఒకటి రాజు, 2 యాజకుడు. యాజకు ధర్మం ఉంది కాబట్టి ఆయనకి ఏఫోదు ఉండాలి. రాజధర్మం ఉంది కాబట్టి చేతిలో ఖడ్గం ఉండాలి. అయితే ఏఫోదు వేసుకొని శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను. అలా తీసుకెళ్ళాడండి. శక్తి కొలిది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి బలమంతా ఉపయోగించాడు. బలమంతా ఉపయోగించి శక్తి కొలది దేవుని నామంలో, దేవుని సన్నిధిలో ఆయన మరి నాట్యం, డాన్స్ చేసుకుంటూ, ఈ బలులు ఇచ్చుకుంటూ, జనాలందరూ కూడా ఆ పట్టణం దేశం అంతా కూడా పెద్ద ఉత్సవంతో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన ఇలాగ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి సౌలు కుమార్తె మీకాలు మరి కిటికీలో చూసి ఆయన చూసి అనుకుంటుంది, ఏటి ఈయన రాజు, అసలు ఈ రాజు దేశాన్ని పరిపాలన రాజు అనుకుంటున్నాడా ఏటి? ఈ బట్టలు ఏటి? ఏటి అసలు ఒక వెర్రోడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఎంత విపరీతంగా గెలుస్తున్నాడు ఏంటి అసలు అనేసి తన మనసులో హీనపరుస్తుంది. తనకు తెలియదు దేవుని తల సంగతి. ఏమైనా తెలుసుంటే దావీదుకు తెలుసు, దావీదు కన్నా ముందున్నటువంటి సౌలు రాజుకు తెలుసు. సౌలు రాజు కుమార్తెకి ఏం తెలుస్తుంది? దావీదు తాలూకు ప్రభావం. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుని సంగతి, దేవుని ప్రభావము, దేవుని బలము, దేవుని శక్తి సేవకులైన మీకు తెలుసు, మీ పిల్లలకి మీరు నేర్పటం లేదు. ఆయన ఎంత ప్రభావం. ఇవాళ దేవుని సేవకుల పిల్లలు తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, పనికిమాల వాళ్ళుగా ఉన్నారు. ఏలీ కుమారుడు ఎలాగ పాడైపోయారు, సమూయేలు కుమారుడు ఏ రీతిగా ఉన్నారు చూడండి, ఏ రీతిగా పాడైపోయారు. ఈరోజు మరి సౌలు దేశాన్ని పరిపాలన చేసి సౌలుకు తెలుసు ఆయన ఎలాగా ఆ స్థానానికి వెళ్ళాడు, ఇటు ఏ దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాడో, రాజుగా చేశాడు, అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకం చేశాడో తెలుసు. కానీ ఆయన కుమార్తెకి విషయం తెలియదు. తర్వాత తెలిసిన వ్యక్తి రాజు మరి దావీదుకి, తన భర్త అయిన దావీదు నాట్యం ఆడుతూ ఉన్నాడు, ఆట ఆడుతూ ఉన్నాడు. ఏ రోజైనా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నువ్వు నాట్యం ఆడావా? ఆత్మీయంగా ఆట ఆడావా? ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ఎటువంటి ఆయన ఆరాధన చేసుకుంటూ నాట్యం ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అయితే వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాడు. వాళ్ళ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యం, ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడలా పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా దీవించాడు. చూడండి, వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారమును దావీదు దాని కొరకు ఏర్పరచబడిన స్థలం నుంచగా దావీదు దహన బలులను, సమాధాన బలులను, యెహోవా సన్నిధిని మళ్ళా ఇక్కడ సమర్పించాడు. ఈరోజు నువ్వు దేవునికి ఏ స్తోత్ర బలులు అర్పిస్తూ ఉన్నావు? ఏ స్తోత్ర బలులు అర్పిస్తూ ఉన్నావు? 6 అడుగులకి ఒక బలి ఇస్తూనే ఉన్నాడు, 6 అడుగులకి 2 బలులు ఇస్తూ ఉన్నాడు.
తను ఏర్పాటు చేయబడిన స్థలంలోకి వచ్చేసరికి అక్కడ సమాధాన బలులు, దహన బలులు రెండు ఏర్పాటు చేశాడు. అయితే ఎంత అయిపోయిన తర్వాత యెహోవా నామమున దావీదు ప్రార్థన చేసి ప్రజలందరినీ దీవించాడు. ఆశీర్వదించి దీవించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించేశాడు. ఈ రీతిగా తీసుకుని వస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఏ రీతిగా వెళ్తున్నావో, ఎంత ఉత్సాహంగా వెళ్తున్నావో, ఎంత నిరుత్సాహంగా వెళ్తున్నావో చూడండి. ఆలోచించు సహోదరుడా, నీ పరిస్థితి. దావీదు ఒక రాజు అయ్యుండి ఒక ఏఫోదుని తెమ్మన్నాడు, ఎలాగూ డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మీకాలు అడుగుతుంది, ఏంటయ్యా అసలు నువ్వు రాజు అనుకుంటున్నావా, లేకుంటే వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా నీవు నేడు బట్టలను తీసివేసావేంటి, అసలు ఏ పోదు వేసుకోవడం ఏంటి, నువ్వు రాజు అంటే ఒక ఉందాతనంగా నీ హోదా ఏంటి, నీ రాజార్థం ఏంటి, నీ తాలూక రెస్పాన్సిబిలిటీ అసలు ఏంటి, నీ రెస్పెక్ట్ ఏంటి, నీ గౌరవం ఏంటి, నువ్వు అటువంటి డ్రెస్ వేసుకుని అలా డిజైనంగా ప్రజలందరి ముందు ఒక రాజు అయింది అలాంటి డ్యాన్స్ చేస్తావా, ఒక వ్యర్థుడు, ఒక పనికి మాలివాడు ఒక బట్టలు ఇప్పినట్టు వేసినావే, నీ ఒంటి బట్టలు ఉన్నాయి లేవు కూడా నీకు తెలియకుండా డ్యాన్స్ చేస్తున్నావే, నీవు ఎంత ఘనముగా కనబడాలో తెలిసొచ్చి అంటుంది మీకాలు. అయితే దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై దేవుడు యెహోవా సన్నిధిని నేను అలాగ చేసి ఎందుకు చేశాను తెలుసా, నీ తండ్రిని అతని జనులను విసర్జించాడు, నాకు ఇచ్చాడు ఈ దేశాన్ని. ఎవరిచ్చాడు తెలుసా, జీవము గల దేవుడు నాకు ఇచ్చాడు, జీవము గల దేవుడు నాకు ఇచ్చాడు. అయితే అందుకే ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఒకవేళ ఏ రీతిగా అనుకుంటున్నావేమో, కానీ నేను దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఆట ఇది ఆట, దేవుని సన్నిధిలో ఆట ఆడాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఒకవేళ కానీ మీ దగ్గరికి వస్తే నువ్వు ఆత్మీయ స్థితిని చూసి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ తాలూకా ప్రేరణ, నీ తాలూకా ఉద్దేశము, నీ తాలూకా బలవంతము సమస్తము నీకు దగ్గరగా ఉండాలి. నువ్వు ఎంతగా ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో ఎన్ని గంటల సేపు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని ఉంచుతాడు అంటున్నాడు. అయితే నీ దృష్టికి, ఒకవేళ నీ పనికత్తుల దృష్టికి నేను ఘనహీనుడిగా ఉన్నానేమో, కానీ నా దేవుని దృష్టిలో నేను ఆట ఆడి తిని అంటున్నాడు. ఆయన ఆట ఆడాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంత ధైర్యంగా, ఎంత అద్భుతంగా ఉంటున్నావో చూసావా ప్రియమైన సహోదరుడా, సహోదరి. నువ్వు ఆ రీతిగా ఉండి నిలబడు. దేవుని కొరకు దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.